రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడ బోరయ్యారో తెలియట్లేదు. నీరు పడకపోతే వైరాక్షణ దేవుడు ఈ అభిషేకం వాళ్ళతో పంపిస్తారు. ఎక్కడ బోరయ్యారో దేవుడు విశాఖ మాస్టర్ కళ్ళలో పంపుతున్నాడు, వాళ్ళ ద్వారా వర్తమానం బయలుపరుస్తున్నాడు. ఎక్కడ బోరయ్యారో చూపిస్తే అక్కడ బోరేస్తుంది. మీరు అనుకుంటారు ఇంతవరకు ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది. 2026లో మనము ఇంకా బలమైన గొప్ప కార్యాలు కళ్ళతో చూడబోతున్నాం. విచిత్రమైన కార్యం గర్భఫలాలు వల్ల మీరు భయపడతారు. దేవుడు మంచి బిడ్డలు ఇవ్వబోతున్నారు. నా పేరు అనుష్క, నా భర్త పేరు చంద్రశేఖర్. మాకు ఇద్దరు పాపలు. నేను మరోసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాలని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ట్విన్స్ అని చెప్పారు. ట్విన్స్ అని చెప్పగానే నాకు మొదటగా గుర్తుకొచ్చింది అయ్యగారి దగ్గరకు వచ్చాను. అయ్యమ్మ నాకు ఇద్దరు ట్విన్స్ అని అంటున్నారు, నాకు ఇదివరకే పాపలు ఉన్నారు, నాకు బాగా కావాలనుకుంటున్నాను అంటే, దేవుడు నీకు గర్భఫలం ఇచ్చారు కదా, ఇద్దరు కుమారులను ఎత్తుకొని వస్తారు పోవని అన్నాడు. దేవునికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. అలాగే అయ్యగారికి చెప్పుకుంటే నాకు ఇద్దరు కుమారులు జన్మనిచ్చాను. నేను అయ్యగారికి నిండా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. కావాలా అందరికీ కొడుకునే ఉండాలండి. ఓకే, కొడుకున్న తల్లి చాలా పొగరుగా ఉంటాయి. ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్ల పిల్లల ప్రేమ చాలా తగ్గించుకున్నట్టు యాక్ట్ చేస్తారు. ఆడపిల్ల పిల్ల అయిపోయి మగవాడికి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు స్థాయిలో అమ్మా మీ బయట ఆడుకుంటాం పలానా సంబంధం ఉన్నట్ట ఇది ఇంకా చేయకూడదు అనుకున్నాం. కానీ అమలాపురం సంబంధం వచ్చింది, వాళ్ళ పోటీ ఇస్తూ ఉంటారు. ఇది వాళ్ళు ఎవరో కానీ ఈ తల్లి మార్కెట్ ఎలా ఉంటుందంటే మగపిల్లలు వాళ్ళు 10 ఎకరాలు ఇస్తారు, 5 ఎకరాలు ఇస్తారు. ఎవరు ఇస్తానో ఎవరో ఇస్తాను తప్పి చేసేటప్పుడు మగవాడితో ధైర్యం బాగా కాదు. నేను చెప్తున్నాను, ఆడపిల్ల చూసినంతగా మగవాడు పెళ్లి వరకు చూస్తాడు. పెళ్ళయ్యాక రిమోట్ భార్య వెళ్ళిపోతుంది. భార్య ఎలా నొప్పితే టీవీ ఛానల్ బాగా ఓకేనా. ఆడపిల్ల పెళ్ళి అయ్యాక చూడండి, తన భర్త రిమోట్ ఉంటుంది, అలా అమ్మగారి రిమోట్ ఆపలేదు. ఇది మన కుటుంబాల్లో జరుగుతుంది. అంటే ఏమైనా భర్తకి చెట్టు కొంత పెట్టి తట్టుగలదు, భర్తకి చెప్పకుండా కూడా తల్లిదండ్రులు చూడలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఆడపిల్ల 9 పడుతుంది, అలా అన్నదమ్ములు 15 నుంచి ఎవరు వచ్చిన పడుతుంది, వాళ్ళ ఆంతతో ఎవరైనా తల్లిదండ్రులు ఏం చేస్తారు. అదే మనం 15 వాళ్ళు వచ్చినా అత్తికి వాళ్ళు వచ్చినా తెలుగులో పాట పాడుతున్నాడు ఆయన. అమ్మింటి వారస్తే మాంసాలు వండొచ్చు, అత్తింటి వారస్తే కంచాలు విసరొచ్చు, అత్తింటి వారైనా అమ్మింటి వారేనని మీరు ఇది పక్షాల సమానంగా చూడండి. కానీ ఆడపిల్లలను గౌరవించారు. ఆడపిల్లలు ఏ ఇంట్లో నా ఇంటికి ఆశీర్వాదం అందరూ ఎక్కడంటే ప్రతి ఒక్కరూ బాగుంటుంది. ఓకే, కావాలి దేవుడు ముందరికి 2 ఆడపిల్లలు ఇచ్చాడు, 2 మగపిల్లలు. అలా ఇంకొక టికెట్ వద్దు. నా పేరు వనిత. నాకు మ్యారేజ్ అయిన 5 monthsకి నీటి బుడగలు ఉన్నాయని తెలిసింది. ప్రార్థన గురించి అయ్యాక ప్రార్థన చేయించుకున్నాను. నేను వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ చెకప్ చేయించుకోక అసలు ఏమీ లేవన్నారు. మళ్ళీ ఒక 5 months తర్వాత మళ్ళీ గర్భఫలం కోసం వచ్చాను. అయ్యా పండు ఇచ్చినాడు. నీకెవరు కావాలని అడిగితే నాకు బాబు కావాలన్నాను. సరే ఇద్దరు ఎత్తుకొని వస్తావు అన్నాడు. మళ్ళీ 3 monthsలో నేను
ఇది ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నాడు. మీరు ఎవరికైనా పిల్లలు లేకపోతే చెప్పండి, ఫ్రీ. ఎందుకంటే ఏ ఫీజు కట్టట్లేదు, ముందు కట్టట్లేదు, మూడు కట్టట్లేదు, రొట్టె కట్టట్లేదు, గడ్డి కట్టట్లేదు. ఏంటి ఇక్కడ? యేసునందు విశ్వసిస్తే, యేసునందు విశ్వాసం ఉంటే బిడ్డలనిచ్చు వాడు ఆయన గర్భఫలం నిర్భవాన్ని గ్రహించు మనకు సాక్షి చూద్దాం. వీరికి ఏంటంటే నలుగురు ఆడపిల్లలు ఎంతమంది అవసరం ఉంటారు. అక్కడ బాధ ఎక్కువైతే బాధ ఎలా ఉంటుందంటే ఆడపిల్లలు ఎవరో చెప్పారట, ప్రార్థనా శక్తి అడిగితే అదే జరుగుతుంది మౌజుడు పుడతాడంటే దైవంగా నాకు నలుగురు ఆడపిల్లలు బాబు. ఒక్క మగబిడ్డ కోసం మీరు ప్రార్థించారు. దేవుడు ప్రార్థన ఆశ తీరుస్తుంది. ప్రార్థన చేస్తే ఒక మొగ్గు కూడా కైగట్టి పడ్డాడు పైన. ఆయన చూడండి మకాంగా కూడా ఈ చివరిలో వచ్చిన కఠినంగా ఉంటారు. చాలా చిన్నవాళ్ళు ఏంటంటే తెలియకపోతే సాక్షించవా? నా పేరు వెన్నెల, మాది కోనూరు అచ్చుబడిన మండలం. నాకు నలుగురు ఆడపిల్లలు. 5 గంటలకు వచ్చిన తర్వాత నేను గర్భిణిగానే వచ్చాను. 5వ నెలలోనే నాకు మగబిడ్డ కావాలని అంటే ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పు అమ్మ బాగున్నారు. అదేవిధంగా ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెబుతున్నాను. నా గొప్ప కార్యం ఉన్నది. ఈరోజు మీ కార్యాలన్నీ దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ప్రార్థన ఆలోచించి వాడు మన పక్షముగా ఉంటాడు. ఒక మానసు నేను ముందుకు ఉన్నాను. పరిశుద్ధ బట్టి యెషయా 30వ అధ్యాయము 19వ వచనం చదివి సహాయం చేయండి. సియోనులో యెరూషలేములోని యొక్క జనము కాపురముండును. జనమా నీవు యొక్క నియమము ఆయనని మొరవిని నిశ్చయముగా కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ చదవాలని ఆశిస్తూ ఉన్నారు. 2-3 గంటలు చదువుతున్నప్పుడు అందరూ గట్టిగా చదవాలి. సరే, 1, 2, 3. సియోనులో యెరూషలేములోని యొక్క జనము కాపురముండును. జనమా నీవు యొక్క నియమాత్రము కన్నీళ్లు విడవము. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఈరోజు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తా ఉన్నాను. దేవుడు ఇక మీకు కన్నీళ్ళు రాను. కన్నీళ్ళు రావు అంటే కన్నీళ్ళు ఎట్లాగంటే ఎవరో వచ్చి కన్నీళ్ళు పుస్తకూడే ఏ బాధ ఏ పని జరగలేదని ఏడుస్తున్నావో ఆ పనిని 100% జరిగిస్తాడు. కన్నీళ్ళు బ్రేక్ అయిపోతాయి. ఇల్లు అడుగుతున్నావా, బిడ్డను అడుగుతున్నావా, అప్పు చేస్తున్నా అడుగుతున్నావా, పెళ్లి అడుగుతున్నావా, ఏం అడుగుతున్నావా అడుగుతున్నావా. అయితే ఈ కన్నీళ్ళు ఆగిపోవాలండి. ఎలాగంటే చాలా మంది ఏడుస్తున్నారు. ఏ మనిషి చూసినా ఏడుస్తున్నారు. దుఃఖములైన మనిషి లేదు. దేవుడు నాకు ఇచ్చిన మాట ప్రవక్తగా నాకు దేవుడు బయటకొచ్చింది. మీకు చెప్పమన్న మాట, మీ కన్నీళ్లను ఆయనకు రానివ్వదు. కన్నీళ్లు రానివ్వకపోతే ఏం చేస్తారు? ఎలా చేస్తారంటే ఆయన హీరోగా నీ పక్షంలో నిలుస్తాడు. నీ పక్షంలో యుద్ధం జరిగిస్తాడు. ఎందుకు కన్నీళ్లు రాకుండా ఆగిపోతే చూడండి, అక్కడ తెలియపరిచిన ఒక మాట, బలమైన మాట చూడండి. 26 వచ్చింది. 30వ అధ్యాయం 26 వచ్చింది. యెహోవా తన జనుల గాయము కట్టివారి దెబ్బను బాగు చేయు దినమున
చంద్రుని వెన్నెల చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండెను. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు. సూర్యుని ప్రకాశము సూర్యుని ప్రకాశము వెలుగుగా ప్రకాశించినట్లుండును. ఆమేన్. గట్టిగా చెప్పండి కదా. మీరే అంటే కేకలు వేయాలి. హల్లెలూయా. ఏమయ్యారా? ఓయ్యారా? దేవుడు ఈ గాయమును కట్టిన స్థితి అనబడుతుంది. ఒక్కటే కూడా 7 సమయాలు సూర్యుడు ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తుంది. ఆమేన్. ఆమేన్. ఈ గాయం ఎవరు కట్టలేదు కదా. ఆ గాయం, ఈ గాయం, ఆ గాయం, రోగము, ఆర్థిక సమస్య మనల్ని కృంగదీసేస్తాం. ఈరోజు శుభవార్త, ఈ ప్రార్థన శక్తి నుండి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ గాయాన్ని ఆయన కట్టేస్తాడు. ఆమేన్. నీ బాధకి నివారణ అయిపోతుంది. ఆమేన్. యేసుకి చోటిస్తే బాధ నివారణ అవ్వక తప్పదు. ఆమేన్. 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 ఎక్కడ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ చదవండి మాట. 37 అధ్యాయం 27 గట్టిగా చదవాలి. 26 వచ్చింది. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు. 7 సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు. ఒక దినమున ప్రకాశం ప్రకాశించినట్లుండును. ఆమేన్. ఆయన జనులను ఇక కన్నీళ్లు రానివాడు. ఎవడైనా క్రీస్తునందు నేనుగా వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇప్పుడు ఈ నెల ఈ రోజు నీకు పెట్టుకోవడానికి దమ్ముంటే ఈ రోజు ఈ వెలుగు సూర్యోదయం మనం చూడడానికి అందంగా ఉందో ఈ వెలుగు 7 టైమ్స్ అవుతుంది. బాగా ఉంచండి. చూస్తున్న వెలుగు గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నీ ఇంటిలో నీ ఆశీర్వాద వెలుగు, నీ సేవలో వెలుగు, నీ వ్యాపారంలో, నీ పాడి, నీ పంటలో, నీ ఉద్యోగంలో, నీ చేతి కష్టార్జితములో 7 దినముల సూర్య ప్రకాశమాన వెలుగు ప్రకాశించును. ఆశీర్వాదం ప్రకాశమాన ఆమేన్. మనం తట్టుకోవాలి. ఆశీర్వాదం మనం ఏం చేయాలి? మీరు నేను చేయవలసింది మనం ఆశీర్వాదాలు తట్టుకునే బలం ఉండాలి. ఇంతవరకు అప్పులు తీర్చడానికి కష్టపడడానికి తిన్నాం, బలం తెచ్చుకున్నాం. అందరితో మాట్లాడి సమాధానం చెప్పడానికి బలం తెచ్చుకున్నాం. ఏదో కొంచెం బలం ఉంది అప్పు తీరుస్తాం, అయితే వాళ్ళు అప్పు తీరుస్తాం. ఈ రోగం పోతుంది. ఈ రోజు నుండి నువ్వు బలంగా తినాలి. మీరు చాలా జ్ఞానముగా ఆలోచించారు. ఎందుకంటే 7 అంకెల దీవెన ప్రకాశమానము ఆమేన్. మీకు ఏమవుతుందో తెలియదు కానీ ఆస్తి అయినా, ఐశ్వర్యైనా, ఆత్మ సంబంధ ఎదుగుదలైనా 7 అంకెల కృప. ఎంత ఏడ్చేవో 7 దినాలు, చీకటి దినాలు, కీడు దినాలు, చంద్రుని వెన్నెల, సూర్యుని ప్రకాశించిన దినము, సూర్య ప్రకాశమానము 7 దినములు. ఇదే ఆశీర్వాదంతో మెడకు హారము వెళ్ళబోతున్నారు. అందరూ చెప్పండి, సూర్య ప్రకాశమానం ఎలా ఉన్నాడు కదా. నాకు చెప్పండి, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంది. చంద్రుని వెన్నెల అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది. చంద్రుని వెన్నెలలో కూడా వెలుగు ఉంటుంది. ఆమేన్. అంటే రాత్రి కూడా ఆశీర్వాదమే ఉంటుంది.
మీ జీవితంలో చంద్రుడు ఉన్నప్పుడు వెన్నెల, ఆ వెన్నెల ఎలా ఉంటుందంటే ఆ వెన్నెల్లో మనం ఏం చేస్తుంటే అట్లు చేస్తుంటాం కదా ఏంటి అట్లుగా తక్కువ వెన్నెలుగా ఇప్పుడు 6 గంటలు 3 గంటలు పాడుతాం. ఇప్పుడు ఏంటంటే ఆ అట్లు తగ్గినప్పుడు ఆ వెన్నెలు ఆడుకుంటూ దండం పెట్టుకో ఉండాలి. మా అమ్మని ఎవరు మా అమ్మ దగ్గర ఎవరు జీవన దండం పెట్టుకోవాలి. మా అమ్మ చెప్పారు, మా అమ్మకి ఆ పిల్లల ముందు దండం పెట్టుకోవాలంటే అట్లే చేసి తెలిసి ఆరకపోయా తీరని పని ఇవ్వని అడుగు అంటారు. చెప్పండి మా అమ్మకి చెప్పాడు. మా అమ్మ ఎటువంటి శక్తిలో అసలు ఇక్కడ తీసుకోవట్లేదు. మా అమ్మకు 10 మంది కావాలి. ఎందుకంటే వాళ్ళది నష్టం లేదు. మనసు అదంతా మా ప్రశాంత విజ్ఞాపనంగా పనిచేస్తుంది. ఆవిడ ఒక చాలా ఆవిడ ఒక 3 నలుగురు ఏదైనా అడిగిన ఆవిడ మాత్రం పని మా అమ్మాయి వెళ్ళి ఆరకపోయి తీరంటారు. ఆ మాయగారికి ఏంటి మా దుఃఖి ఆరలేదు. ఎవరు చుట్టాలలో వస్తున్నారు ఆరోగ్యం పోతున్నారు చివరికి గేలు వచ్చి దానివల్ల పోయారు. గొడవలను కూడా నడుస్తారు. 3 రోజుల్లో ఏదో ఉంది ఉన్నట్టు అంటే వీళ్ళకి కానీ ఈరోజు మీ ఆశీర్వాదం చంద్రుడు వెళ్ళిన సూర్య ప్రకాశమానం క్లిష్ట పరిస్థితుల్లో కూడా దైవ దీవెనగా జనము మారబడుతుంది. ఎందుకంటే ఒక జనమ కోపం జనమా నీకు ఎంత మాత్రము కన్నీళ్ళు విలువవు. తొందరలో ఎంత స్థితి రాబోతుంది. ఎలా వస్తున్నాము తెలుసా? నిజంగా పడుతున్నారా? రావడం వస్తున్నారా? 100 కార్లు వేసుకొస్తున్నాను. అన్ని గ్రామాలు తిరుగుతారు. ఎన్ని కార్లు వేసుకొస్తారు? 100 కార్లు కానీ 100 కార్లు వేసి మీ ఊరు వస్తారు. ఈ దీవులన్నీ లోపల నెరవేరు. మీ గ్రామాలు నాకు స్వాగతం చేస్తాయి కదా. నేను 100 కార్లు వేసుకుని వచ్చినప్పుడు ఒక కార్లో నేను ఉంటాను. 99 కార్లలో 99 ఘనమైన సాక్ష్యాలతో ప్రజలు అందరూ కలిసి ఏసు కార్యాలు చెప్పుకుంటూ ఏసుని ఘనపరుస్తాం. ఇది వాగ్దానం చేసిన వాడు నమ్మలేక సేవకుడుగా ఈ మాట ప్రకటిస్తున్నాడు. దేవుడు దానిని స్థిరపరుస్తాడు. మన కన్నీళ్లను ముచ్చాలిన దేవుడు చంద్రుని వెళ్ళిన అప్పుల రోజు రోగముతో పడిన రోజు అనుకోకుండా ఆరోగ్యముగా మారుతుంది. అప్పుల దినము ఐశ్వర్య దినముగా మారుతుంది. మానసిక రోగము ఆశీర్వాదకరంగా ఆరోగ్యంగా మారుతుంది. ఇల్లు లేని మీ బ్రతుకులో అద్భుతమైన ఇల్లు కలిగి అన్నీ ఇస్తారు. మనం చేయవలసిన ఒకటే, నాకుండే నిండా యేసుంటే అందరూ లేచి ఉన్నాం. ఎక్కడ ఉన్నప్పుడు లేచి నిలబడి గుండె నీ కష్టము నీ దుఃఖము 7 దినముల సూర్య ప్రకాశమానము దేవుడు మనల్ని దీప స్తంభాన్ని 7 అంతలుగా చేయబోతున్నాడు. ఆయన విశ్వవంతము సాధ్యమే. గుడిలో యేసు
నువ్వే. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నా గుండె నిండా ఉండవయ్యా. గుండె నిండా ఉండాలయ్యా. నాకు కాపరిగా ఉండగా.